తిరుపతిలో జరిగిన బలిజ అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సభ జరిగింది। ఈ సమావేశంలో తెలగ, బలిజ, కాపు, జేఏసీ, సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము పాల్గొన్నారు। తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, తిరుపతి నియోజకవర్గంలో బలిజలంతా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని దాసరి రాము కోరారు। రాయలసీమ జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా బలిజలకు కేటాయించలేదని, కేవలం రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారని మండిపడ్డారు। దాసరి రాము తెలగ, బలిజ, కాపు, జేఏసీ, సౌత్ ఇండియా కన్వీనర్ ఈరోజు మన జనసేన పార్టీ 21 స్థానాలు, దాంట్లో భాగంగా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది। ఆరణి శ్రీనివాస్ గారికి, వారికి మద్దతుగా ఈరోజు తిరుపతి నగరంలో ఉన్న బలిజ కులస్తులందరం కూడా ఒక ఆత్మీయ సమావేశం అయ్యాము। తిరుపతి మొదటి నుంచి కూడా ఈ బలిజలు, బడుగు బలహీన వర్గాలకి ఒక బలమైన కేంద్రంగా ఉంది। ఒకప్పుడు ప్రజారాజ్య పార్టీలో కూడా చిరంజీవి గారిని గెలిపించిన రికార్డు ఉంది। మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కూడా బలిజ సామాజిక వర్గానికి ఎక్కువ కూడా ఛాన్సెస్ ఇచ్చినాయి। పోయినసారి సువీరమ్మ గారు కూడా ఓడిపోయిందని చెప్తున్నారు కానీ ఆమె గెలిచారు। పోయినసారి ఎలక్షన్ ఆమె బెదిరించి ఆమె ఓడిపోయినట్టుగా సంతకం తీసుకున్నారు। ఈ రోజున ప్రతిష్టాత్మకమైన ఈ తిరుపతి టెంపుల్ సిటీ మన జంగల్పల్లి శ్రీనివాసు, ఆయన మొదట ప్రజారాజ్య పార్టీలో జిల్లాధ్యక్షుడు కూడా అనేక సేవలు అందించాడు। చిత్తూరులో నిలబడ్డాడు, తెలుగుదేశం పార్టీలో కూడా జిల్లాధ్యక్షుడు చేశాడు, వైసీపీ జిల్లాధ్యక్షుడు చేశాడు। అనుభవం కలిగిన వ్యక్తి, అందరితో పేద వర్గాలతో బలిజలందరితో కూడా చాలా ఆత్మీయంగా ఉండే మనిషి। అలాంటి వ్యక్తిని అందరం కలిసి గెలిపించుకోవాలని చెప్పని ఈరోజు ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది। దాసరి రాము తెలగ, బలిజ, కాపు, జేఏసీ, సౌత్ ఇండియా కన్వీనర్ ఈరోజు మన జనసేన పార్టీ 21 స్థానాలు తిరుపతిలో జరిగిన బలిజ అభ్యుదయ సేవా సమితి ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో తెలగ, బలిజ, కాపు, జేఏసీ, సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము పాల్గొన్నారు। తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, తిరుపతి నియోజకవర్గంలో బలిజలంతా మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని దాసరి రాము కోరారు। రాయలసీమ జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా బలిజలకు కేటాయించలేదని, కేవలం రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారని మండిపడ్డారు।